యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దొంగతనం ఘటన సంచలనం రేపింది. ఆలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చింతపండు బస్తాలను చోరీ చేయడానికి యత్నించారు. ఆలయంలోని ప్రసాద తయారీ కేంద్రం నుంచి 10 చింతపండు బస్తాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తీసుకొచ్చి కారులో తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఇదే సమయంలో పెట్రోలింగ్ కు వచ్చిన యాదగిరిగుట్ట పోలీసులను చూసి దొంగలు కారును, చింతపండు బస్తాలను వదిలేసి పరారయ్యారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని 10 చింతపండు బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు ఈ దొంగతనం యత్నంలో పాల్గొన్న 2 ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనుక ఆలయ ఉన్నతాధికారుల హస్తం ఉందని స్థానిక భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆలయ భద్రతను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఆలయ భద్రతపై సీరియస్ ప్రశ్నలను లేవనెత్తింది. గతంలో కూడా యాదగిరిగుట్ట ఆలయంలో ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తూ మరింత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు.